అందరికీ వెల్కమ్. ఈరోజు మనము తెలంగాణ పిఎస్సి మరియు ఏపీ పిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన టాపిక్ను డిస్కషన్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ మరియు ఏపీపీఎస్సికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ కూడా ముఖ్యమైన టాపిక్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2026 మనకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అవార్డుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన మిత్రులకు షేర్ చేయండి. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అసలు ఏంటి? తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు మనకు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు నంది అవార్డ్స్. ఈ నంది అవార్డులను మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఇవి, నంది అవార్డ్స్. అయితే మనకు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. ఈ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలు, అంటే 2014 నుంచి 2023 వరకు ఇలాంటి సినిమా అవార్డులను ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలు ఎలాంటి సినిమా అవార్డులను ప్రకటించలేదు, 2014 నుంచి 2023 వరకు. అయితే 2024 జనవరి 31న తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు ఎలాంటి సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2024 జనవరి 31న ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే
2024 జనవరి 31న నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో నూతనంగా సినిమా అవార్డులను ప్రకటించాలని నిర్ణయం చేసుకుంది. అందులోనే భాగంగా తెలంగాణ విప్లవ గాయకుడు, అదేవిధంగా యుద్ధ నౌక అనే పేరు పొందినటువంటి గద్దర్ పేరును ఖరారు చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి అత్యున్నత పురస్కారాలైనటువంటి నంది అవార్డుల స్థానంలో నూతనంగా ఇవ్వడానికి ఆ పురస్కారాలకు గద్దర్ పేరును సూచించడం జరిగింది. గద్దరు తెలంగాణ విప్లవ గాయకుడు మరియు యుద్ధ నౌక అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అయినటువంటి గద్దర్ పేరును ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ అవార్డులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనే పేరును పెట్టడం జరిగింది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనే పేరు సినిమా రంగానికి అత్యున్నత పురస్కారాలకు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సినిమా రంగానికి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనే పేరుతో ఇవ్వడం జరుగుతుంది. వీటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను 2024 జనవరి 31న స్థాపించడం లేదా ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను స్థాపన లేదా ప్రారంభించినది 2024 జనవరి 31న. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ క్లాస్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల రూపకర్త తెలంగాణ ఫిలిం అవార్డులను రూపొందించిన వ్యక్తి మన తెలంగాణకు చెందినటువంటి రామావత్ నాయక్. ఈ రామావత్ అనే నాయకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను సూచించడం జరిగింది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులో ఉన్న చిహ్నాలు లేదా అంశాలు
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో ముఖ్యంగా ఉన్నటువంటి చిహ్నాలు బంగారు చేయి, అదేవిధంగా తెలంగాణ సాంప్రదాయాన్ని తెలిపేటువంటి డప్పు ఉంటుంది. అదేవిధంగా ఫిలిం అది అంటే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఉంటుంది కదా, అందులో అవార్డులో ఉండే చిహ్నాలు లేదా అంశాలు ఏంటంటే బంగారు చేయి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డప్పు, తెలంగాణ సాంప్రదాయాన్ని తెలుపడానికి డప్పు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిం రీల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బంగారు చేయి అనేది మనకు సామాజిక అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ బంగారు చేయి అవార్డులో ఉన్నటువంటి బంగారు చేయి దేనికి గుర్తు అంటే చేయి కలుపుకొని ముందుకు వెళ్ళాలి, సమాజం పరంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అనేది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చైతన్యవంతమై ముందుకు నడవాలనేదే ఉద్దేశంతో బంగారు చేయి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా డప్పు అనేది విప్లవానికి గుర్తు. అదేవిధంగా సామాజిక చైతన్యానికి ఈ డప్పు అనేది చిహ్నం. అదేవిధంగా ఫిల్మ్ రీల్ అనేది సినిమా కథను సూచించడం జరుగుతుంది. అంటే ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనేటివి సినిమా రంగంలో ఇచ్చే అవార్డు కాబట్టి ఫిల్మ్ రీల్ అనేది సినిమా కథను సూచించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ద్వారా ఇచ్చే అంశాలు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉన్నాయి కదా, ఈ అవార్డ్స్తో పాటు ఇచ్చే అంశాలు, అవార్డ్స్ కింద ఇచ్చే అంశాలు ఏంటివి అంటే ఒకటి నగదు బహుమతి, అదేవిధంగా జ్ఞాపిక అంటే అవార్డు, అదేవిధంగా ప్రశంసా పత్రం. ఈ మూడు ఈ అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. నగదు బహుమతి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఈ అవార్డు కింద ఎంత నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కింద ఇచ్చే నగదు బహుమతి విలువ 5 లక్షల రూపాయలు. అదేవిధంగా అవార్డు జ్ఞాపిక అంటే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రశంసా పత్రాన్ని కూడా అందించడం జరుగుతుంది. ముందు ఇంకా ఇలాంటి క్లాసెస్ ఫ్రీగా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2026 తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2026లో విన్నర్స్ విజేతల విశ్రుతం. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2026లో బెస్ట్ ఫిలిం అవార్డ్ అందుకున్నటువంటి మూవీ రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2026లో బెస్ట్ ఫిలిం అవార్డు అందుకున్నటువంటి మూవీ రాజు వెడ్స్ రాంబాయి.
దీని డైరెక్టరు సాయిలు కాంపాటి. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు 2026లో బెస్ట్ యాక్టర్ అవార్డు అవార్డును అందుకున్నటువంటి యాక్టరు నాగ చైతన్య అనే నటుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులో 2026కు గాను బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకోవడం జరిగింది. మూవీ వచ్చేసి తండేల్ అనే మూవీకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డును 2026లో నాగ చైతన్య అందుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు 2026లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును రష్మిక మందాన అనే నటి అందుకోవడం జరిగింది. ఉత్తమ నటి అవార్డును అందుకున్నది రష్మిక మందాన. మూవీ ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీకి గాను రష్మిక మందానకు 2026లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఉత్తమ నటి అవార్డు అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు 2026లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నది సాయిలు కాంపాటి. బెస్ట్ డైరెక్టర్ అవార్డు 2026లో గద్దర్ ఫిలిం అవార్డును అందుకున్నది సాయిలు కాంపాటి. మూవీ రాజు వెడ్స్ రాంబాయి అనే మూవీ. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు 2026లో ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నది నటుడు శివాజీ దండోరా అనే మూవీలో. 2026లో ఉత్తమ సహాయ నటుడు అనే అవార్డును నటుడు శివాజీ అందుకోవడం జరిగింది దండోరా అనే మూవీలో నటించిన. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు 2026లో ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నది భూమికా చావ్లా. యూఫోరియా మూవీలో నటించినటువంటి భూమికా చావ్లాకు 2026లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకోవడం జరిగింది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను టోటల్గా 35 విభాగాలలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను ఫస్ట్ ఎడిషన్ 2025లో జరిగింది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు 2026 సెకండ్ ఎడిషన్
ఎగ్జిబిషన్ను 2026 మార్చి 19 అంటే ఉగాది రోజున మన హైదరాబాద్లోని హైటెక్స్ సెంటర్లో ప్రదానం చేయడం జరిగింది. తెలంగాణ గద్ద ఫిలిం అవార్డుల మొదటి ఎడిషన్ 2015లో జరగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గద్ద ఫిలిం అవార్డులను 2026 మార్చి 19 అంటే ఉగాది పర్వదినాన మన హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి హైటెక్స్ సెంటర్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గద్ద ఫిలిం అవార్డులో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు 2026లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2026లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు 2026లో అందుకున్నటువంటి వ్యక్తి నటుడు చిరంజీవి. సినిమా రంగానికి చేసినటువంటి సేవలను గుర్తించి మెగాస్టార్ చిరంజీవి గారికి 2026లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును తెలంగాణ గద్ద ఫిలిం అవార్డుల ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఆర్ అవార్డు 2026లో నటి జయసుధకు అందించడం జరిగింది. అదేవిధంగా బిఎన్ రెడ్డి అవార్డు 2026లో ఉన్నటువంటి వ్యక్తి సంగీతం శ్రీనివాసరావు. అదేవిధంగా కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి కాంతారావు అవార్డు 2026లో కాంతారావు అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా పైడి జయరాజ్ అవార్డు 2026కు గాను సినీ నటుడు కమల్ హాసన్ గారికి అందించడం జరుగుతుంది. ఈ అవార్డు తెలంగాణ గద్ద ఫిలిం అవార్డులలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, జీవిత సాఫల్య పురస్కార అవార్డు తెలంగాణ గద్ద ఫిలిం అవార్డులో పైడి జయరాజ్ అవార్డు. ఈ పైడి జయరాజ్ అవార్డును 2026లో సినీ నటుడు కమల్ హాసన్ అందుకోవడం జరిగింది. చక్రపాణి అండ్ నాగిరెడ్డి అవార్డు 2026లో అందుకున్నది సినీ నిర్మాత అయినటువంటి అశ్విని. అదేవిధంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులో ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం అవార్డు 2026లో తండేల్ మూవీ అందుకోవడం జరిగింది. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం అనే అవార్డును 2026లో తండేల్ అనే మూవీ అందుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అన్ని క్లాసెస్ను ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ఆన్లో చేసి పెట్టుకోండి. ఎప్పుడు కొత్త వీడియో చేసినా నోటిఫికేషన్లో మీకు వస్తుంది కాబట్టి అందరికన్నా ముందు
వీడియోలను మీరే మొదటగా చూడవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన మిత్రులందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.